హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యమైన గవర్నమెంట్ స్కీమ్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సంవత్సరంలో స్కీమ్స్ అనే టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఎకానమీలో, అలాగే టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ స్కీమ్స్ అనేవి అయితే ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో ఈ పీడిఎఫ్ని విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ నుంచి అయితే, విజన్ ఐఏఎస్ వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ స్కీమ్ని అయితే 2020 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్ని పెంపొందించడం కోసం కూడా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్కీమ్ టైప్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే దీనికి సంబంధించినటువంటి మనీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే భరించడం జరుగుతుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ అయితే ఫండింగ్ని అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ వచ్చేసి నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా దీన్ని 2020 సంవత్సరంలో లాంచ్ చేసిన దీని యొక్క టెన్యూర్ అనేది 2032-33 సంవత్సరం వరకు అయితే, అంటే టోటల్గా 13 సంవత్సరాలు అయితే దీని యొక్క టెన్యూర్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు మొబిలైజ్ ఏ మీడియం టు లాంగ్ టర్మ్ డెబ్ట్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అని. అంటే ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, అంటే పంట అనేది కోసిన తర్వాత ఆ పంటను మేనేజ్ చేయడాన్ని ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అని అంటారు. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం అంటే ఒక పంట కోసిన తర్వాత ఆ పంటను స్టోర్ చేసుకోవడానికి ఈ మౌలిక వసతులు అయితే ప్రస్తుతం భారతదేశంలో అయితే తక్కువగా ఉన్నాయి. వాటిని పెంపొందించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దానితో పాటుగా కమ్యూనిటీ ఫార్మింగ్ ఎసెట్స్ని కూడా నిర్మించడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇందులో ఈ స్కీమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ వచ్చేసి దీన్ని 2020 సంవత్సరంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అదే ఇయర్లో ఈ స్కీమ్ని కూడా అందులో భాగంగానే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మేజర్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 1 lakh crores, అంటే 1,00,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ అయితే ఇవ్వదు. సో ఏదైతే ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూట్స్, అంటే బ్యాంక్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి ఈ బెనిఫిషరీస్, అంటే ఫార్మర్స్ కానీ, లేదా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, ఇలాంటివి వీళ్ళన్నిటికీ కూడా ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లోన్స్కి గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, అంటే వడ్డీ రేట్లను అయితే తగ్గించడం జరుగుతుంది. సో అలా 1,00,000 కోట్లను అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది 3% అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా లోన్ మీద 7% ఇంట్రెస్ట్ అనేది వేస్తే అందులో 3% ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ అయితే భరిస్తుంది. ఆ రిమైనింగ్ 4% వచ్చి కూడా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారైతే పే చేయాల్సి వస్తుంది. అలాగే ఈ బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు క్రెడిట్ గ్యారంటీ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్స్కి కానీ, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కానీ లోన్ని ఇస్తున్నప్పుడు సో వాళ్ళు కొల్లేటరల్ అనేది పెట్టరు కాబట్టి, సో అలాంటి సమయంలో ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనే ఫండ్ని అయితే ఏర్పాటు చేసి ఈ లోన్స్లో 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నటువంటి లోన్స్కి అయితే క్రెడిట్ గ్యారంటీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కమ్యూనిటీ ఎసెట్స్ ప్రాజెక్ట్లో ఎలిజిబుల్ అయిన ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే, ఈ సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, అలాగే ఈ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వీటికి ఎలిజిబుల్ అన్నమాట.
అలాగే ఈ స్కీమ్ని మేనేజ్ చేసేది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ స్కీమ్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మానిటరింగ్ కమిటీస్ అనేవి డిస్ట్రిక్ట్, స్టేట్ అలాగే నేషనల్ లెవెల్లో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రీసెంట్ అప్డేట్ వచ్చేసి భారత్ క్యాంపెయిన్ అనేది అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాంక్స్ హెరాల్డింగ్ యాక్సలరేటెడ్ రూరల్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపెయిన్. దేనికి అంటే ఎక్కువ మంది పీపుల్కి బెనిఫిట్ చేయడం కోసం, అలాగే ఈ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించడం కోసం అయితే ఇది లాంచ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే స్కీమ్ని 2020 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంటింగ్ చేసే ఏజెన్సీ వచ్చేసి నాబార్డ్. అలాగే దీన్ని చూసేటువంటి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ అనేది 2032-33 సంవత్సరం వరకు అయితే ఇది వైబుల్గా ఉంటుంది. సో ఇందులో టోటల్గా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి 3% అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ దీని యొక్క టార్గెట్ వచ్చేసి 1,00,000 crore, 1,00,000 కోట్ల రూపాయలు. అలాగే క్రెడిట్ గ్యారంటీ అనేది 2 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లోన్స్కి అయితే 2 కోట్ల లోపు తీసుకున్నటువంటి లోన్స్కి ఈ క్రెడిట్ గ్యారంటీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఎఫ్పిఓస్, ప్రమోషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా సెంట్రల్ సెక్టార్ స్కీమే. అలాగే దీన్ని ఎందుకోసం లాంచ్ చేశారు అని అంటే ఈ మార్కెట్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో బెనిఫిషరీస్ ఎవరు అని అంటే లబ్ధిదారులు ఎవరు అని అంటే ఈ ఎఫ్పిఓస్ అనేవాళ్ళు కొంతమంది ఫార్మర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్గా అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది ప్లెయిన్ ఏరియాస్లో అయితే మినిమం వాళ్ళు 300 మెంబర్స్ అయితే ఉండాలి, అంటే మైదాన ప్రాంతాల్లో. ఒకవేళ కొండ ప్రాంతాలు అంటే హిల్లీ ఏరియాస్ లేదా నార్త్ ఈస్ట్ ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడైతే మినిమం 100 మెంబర్స్ అయితే ఈ గ్రూప్గా అయితే ఉండాలి. సో ఇలా ఉన్నటువంటి గ్రూప్స్ బెనిఫిషరీస్గా అయితే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ని టోటల్గా 9 ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే 2027-28 సంవత్సరంలోపు 10,000 న్యూ ఎఫ్పిఓస్ అంటే 10,000 ఎఫ్పిఓలను అయితే ఫామ్ చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సార్షియం, అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే నాబార్డ్, నాఫెడ్, నెరామాక్ అండ్ దెన్ వాటర్షెడ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఎఫ్పిఓ అని ఎవరిని పిలుస్తారు అని అంటే ఏదైతే ఎఫ్పిఓ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో రిజిస్టర్ అయినా లేకపోతే కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ అయినా వారిని ఎఫ్పిఓగా అయితే పిలవటం జరుగుతుంది. సో అలా ఫామ్ అయిన వాళ్ళు వారి యొక్క ప్రొడక్షన్లో కానీ లేదా అగ్రికల్చర్లో ఉన్నటువంటి మార్కెటింగ్, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో కానీ వారైతే హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అప్రోచ్ వచ్చేసి ప్రొడ్యూస్ క్లస్టర్ ఏరియా అప్రోచ్, అలాగే స్పెషలైజ్డ్ కమోడిటీ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక ప్రొడ్యూస్ గురించి ఒక ఎఫ్పిఓని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది, లేదంటే 2-3 జిల్లాలను కలిపేసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అందులో ఒక ప్రొడ్యూస్కి సంబంధించి ఎఫ్పిఓని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఫామ్ అయినటువంటి ఎఫ్పిఓస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఎఫ్పిఓకి 3 సంవత్సరాల కాలంలో 18 లక్షలను అయితే ఇస్తారు. అలాగే ఈ ఎఫ్పిఓలో ఉన్నటువంటి ఫార్మర్ మెంబర్స్కి కూడా 2,000 రూపీస్ పర్ ఫార్మర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందాక అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో ఉన్నటువంటి క్రెడిట్ గ్యారంటీలానే ఒక్కొక్క ఎఫ్పిఓకి 2 కోట్ల వరకు అయితే
క్రెడిట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అనేవి క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది 5 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎఫ్పిఓకి కూడా 5 సంవత్సరాల వరకు ఈ సపోర్ట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫ్పిఓస్కి స్కిల్ డెవలప్మెంట్కి అలాగే ట్రైనింగ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బర్డ్ అంటారు, దీన్ని లక్నోలో ఉంది. అలాగే లక్ష్మణ్ రావు ఇనామ్దార్ నేషనల్ అకాడమీ ఫర్ కోఆపరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇది గురుగ్రామ్లో అయితే ఉంది. ఇక్కడ వీరికి ట్రైనింగ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి దీనిని నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది గైడెన్స్ కానీ కోఆర్డినేషన్ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ అనేది ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ లేదా సిఈఓలో కానీ అలాగే జిల్లా పరిషత్ లెవెల్లో కానీ ఈ కోఆర్డినేషన్ మానిటరింగ్ అనేది ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ అనేది అయితే చేస్తుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, దీన్నే పిఎం కిసాన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది దేనికోసము అని అంటే ఈ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారందరి యొక్క ఆర్థిక అవసరాలు, ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, అలాగే వారి యొక్క ఇంటి అవసరాల కోసం, డొమెస్టిక్ నీడ్స్ కోసం అయితే ఈ మనీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అనేది ఇది యొక్క సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అంటే దీని యొక్క టోటల్ మనీ అంటే అది ఇచ్చేటువంటి 6,000 రూపీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే బేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో బెనిఫిషరీస్ ఎవరు అని అంటే ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో అలాంటి ఫార్మర్స్ అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ అయితే వర్తిస్తుంది. కానీ కొన్ని ఎక్స్క్లూజన్ క్రైటీరియా కూడా ఉన్నాయి. ఆ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది నెక్స్ట్ స్లైడ్లో అయితే వస్తుంది. ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి 6,000 పర్ ఇయర్, అలాగే ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 6,000 రూపీస్ని అయితే వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్కీమ్లో మెన్షన్ చేసినటువంటి ఎలిజిబుల్ ఫార్మర్ ఫ్యామిలీ అని అంటే ఫ్యామిలీ ఇంక్లూడ్ హస్బెండ్, వైఫ్, అలాగే మైనర్ చిల్డ్రన్. సో వీరిని ఒక ఫ్యామిలీగా డిఫైన్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్లో. ఈ స్కీమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ వచ్చేసి ఈ స్కీమ్కి అప్లై చేయడం కోసం ల్యాండ్ రికార్డ్స్ అనేవి మ్యాండేటరీ. కానీ కొన్ని జార్ఖండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వారికి ఈ ల్యాండ్ రికార్డ్స్ గురించి సపరేట్ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి దగ్గర అయితే వారికి ల్యాండ్ రికార్డ్స్ అనేవి కంపల్సరీ అయితే కాదు. నెక్స్ట్ ఈ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ అంటే లబ్ధిదారుని ఐడెంటిఫై చేయడం అనేది ఆ యొక్క యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్కి రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే ఇందులో సెల్ఫ్ రిజిస్టర్ అంటే స్వయంగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే మొబైల్ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఇంతకుముందు ఉన్నటువంటి మీ సేవ అని ఇప్పుడు ప్రస్తుతం కామన్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో అలాంటి ఏరియాస్లో కూడా ఈ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎవరైతే ఈ పిఎం కిసాన్ బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఉంటారో వారికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి నెక్స్ట్ అయితే స్కీమ్ అయితే వస్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ని ప్రొవైడ్ చేస్తూ వారికి లోన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా ఈ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి అయితే ఇస్తారు. సో అందులో ఫార్మర్ అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4% వరకు అయితే ఈ ఇంట్రెస్ట్ని అయితే పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ స్కీమ్లో ఫండ్స్ అనేవి డైవర్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి వారికి ఫిజికల్ వెరిఫికేషన్ అంటే టోటల్గా పర్ ఎవ్రీ ఇయర్ ఒక 5% ఫిజికల్గా వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేయీ వెరిఫికేషన్ అలాగే ఆధార్ అథెంటికేషన్ కూడా ఇందులో ఉంచటం వల్ల ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేవి ప్రివెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, సెంట్రల్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదే ఈ స్కీమ్ యొక్క ఓవరాల్ మానిటరింగ్ అయితే చూసుకుంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ డెడికేటెడ్ పిఎంయు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఈ స్కీమ్ గురించి ఏదైనా గ్రీవెన్సెస్ వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ గ్రీవెన్సెస్ అనేవి 2 వారాల లోపు అయితే సాల్వ్ చేయబడతాయి. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి
ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చార్ట్లో చూస్తే ఎవరైతే పర్సన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారు కూడా ఈ స్కీమ్లో ఎలిజిబుల్ కాదు. అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్ వారు, అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి వారు కానీ, అలాగే ఎవరికైతే మంత్లీ పెన్షన్ అనేది 10,000 రూపాయల కన్నా ఎక్కువ వస్తుందో వాళ్ళు, నెక్స్ట్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ కానీ, ఒకవేళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఎవరైనా పొంది ఉంటే వారు కానీ, నెక్స్ట్ మేయర్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, నెక్స్ట్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు డిస్కస్ చేసిన స్కీమ్ వచ్చేసి పిఎం కిసాన్. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అలాగే ఇందులో ఫార్మర్కి 6,000 రూపీస్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ఫార్మింగ్ కోసం కానీ లేదా డొమెస్టిక్ నీడ్స్ కోసం కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఎక్స్క్లూజన్ క్రైటీరియాని కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్స్గా చేసినటువంటి వారు కానీ, అలాగే ఈ హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్నటువంటి వారు కానీ, ఇలాంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. రిమైనింగ్ స్కీమ్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.